గైస్ నేను ప్రజెంట్ అయితే ఇంకొక టెంపుల్ దగ్గరకు వచ్చిన. ఇది మెయిన్ టెంపుల్ యాక్చువల్గా. ఇది ఇంకా దానికంటే ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ అనమాట. దీని తర్వాత ఆ టెంపుల్ కట్టించారంట. సో ఇది ఇంకా ఓల్డ్ అనమాట దానికంటే. సో ఈ టెంపుల్ దగ్గర కూడా వచ్చిన నేను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఇందులో కూడా లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. సో మీరు చూడొచ్చు ఇక్కడ పేరుకి తగ్గట్టే అన్ని మర్రి చెట్లు ఉన్నాయి ఊర్లో. నాకు ఎక్కడైనా మర్రి చెట్లే కనిపిస్తున్నాయి. సో ఇది ఇంకా ఓల్డ్ అనమాట. మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఇట్లా చూపిస్తాను. వాల్స్ చూసారా మీరు? వాల్స్ మొత్తం స్టోన్స్తోనే కట్టారు అన్నమాట వాల్స్ని. ఓకే, సో మొత్తం స్టోన్స్ అన్నమాట. ఇవి గ్రానైట్స్ యాక్చువల్గా. సో వీటికి పెయింట్స్ అట్లా వేసారు. సో నేనైతే లోపలికి అయితే ఎంట్రన్స్ లాగా అయితే వెళ్తున్నాను. యూ కెన్ సీ. సో ఇది అన్నమాట శ్రీ మహాదేవ రామేశ్వర స్వామి ఆలయం. సో ఇది దానికంటే ఇంకా ఓల్డ్ అన్నమాట. సో ముందైతే మీకు బయట నుంచి చూపిస్తాను. సో ఇది దానికంటే ఓల్డెస్ట్ టెంపుల్. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క డిజైన్లో ఉంది. ఇక్కడ కింద వాటర్ పోవడానికి పైన చూసినారా కరువు ఇచ్చారు చూసినారా? సో ఎంత బాగుంది టెంపుల్ ఇది. సో ఇదైతే ఇప్పటి కాలం టెంపుల్ అయితే కాదు. నాకు దీని చరిత్ర తెలియదు యాక్చువల్. దాని చరిత్ర నాకు ఐడియా ఉంది, బట్ దీని గురించి అయితే తెలియదు. యూ కెన్ సీ. సో మీకు ఇక్కడ సంస్కృతిలో కూడా ఇది రాసింది బ్రహ్మదేవుడు యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏం రాసిందో అర్థమైతే లేదు. ఫస్ట్ మనం ఇది ఎవరిని అడిగి తెలుసుకోవాలంతే గుడి గురించి. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని కోతులు. సో ఇదన్నమాట గుడి ఎంట్రన్స్ ఇదంతా. చూడండి అక్కడ నాగదేవత. సో ఇదే అనమాట త్రికుటేశ్వర స్వామి ఆలయం ఇది యాక్చువల్గా. అక్కడేమో వేరే ఉంది పేరు. అది డిఫరెంట్ టెంపుల్ యాక్చువల్గా. ఇది డిఫరెంట్ టెంపుల్. కాకపోతే ఒకటే ఏరియాలో కట్టారు, బట్ 2 డిఫరెంట్ టెంపుల్స్ అనమాట. సో యూ కెన్ సీ. మీకు బయట నుంచి చూపిస్తాం మొత్తము. సో రౌండ్ చూపిస్తా, దాని తర్వాతే మనం లోపలికి వెళ్దాము. ఓకే, ఇదేనమాట. సో మొత్తం ఇక్కడ గ్రానైట్ అనమాట. అందులో ఆ టెంపుల్లో మీకు శివలింగం అనేది క్రాస్లో ఉంది. ఎందుకు ఉందంటే ఒక టైంలో అంటే లైక్ భూకంపం వచ్చిందంట. సో దానివల్ల ఎర్త్క్వేక్ వల్ల మనకి ఏమంటారు కొంచెం అది మట్టితో కట్టారంట. యాక్చువల్ పిల్లర్స్ ఏం పెట్టలేదంట టెంపుల్కి. ఓన్లీ మట్టితో అంటే మట్టి పైన కట్టేసారంట. సో అట్లా కొంచెం బెండ్ అయిపోయింది అనమాట అట్లా. సో చూడొచ్చు ఈ రాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ భూకంపం వల్లే కదిలినాయి అంటే ఈ రాళ్ళు స్టోన్స్ మొత్తం. సో ఇది. సో దీని వెనక ఇంకొక టెంపుల్ ఉంది యాక్చువల్గా. ఈ టెంపుల్ నేను చూడలేదు యాక్చువల్లీ. ఈ సరస్వతి అమ్మవారి టెంపుల్. 3 టెంపుల్స్ ఒక దగ్గర ఉన్నాయి చెప్పాలంటే. ఐ విల్ షో యూ. చూడండి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇది. సరస్వతి అమ్మవారు మీకు కనిపిస్తున్నారా? యూ కెన్ సీ సరస్వతి అమ్మవారి టెంపుల్. సో ఇది ఈ టెంపుల్. అండ్ సరస్వతి దేవి. ఓం నమ శివాయ. శంభో శంకర. సో చూడొచ్చు అనమాట. ఇప్పుడిప్పుడే టెంపుల్ అనేది చాలామందికి తెలియదు యాక్చువల్గా. మనకి ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్ అయితే చాలామంది తెలియదు అసలు. భక్తులు కూడా ఎవరు ఎక్కువ లేరు ఇక్కడ. సో ఇది ఈ టెంపుల్ అనేది ఇంకొంచెం పాపులర్ అవ్వాల్సి ఉంటుంది, బట్ నో ప్రాబ్లం, టైం పడుతుంది అంతే. సో టైం పడుతుంది. సో యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఇది ఒక ప్లేస్కి అయితే రావచ్చు. మీకు ఒక ప్లేస్కి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. సో చూడండి ఎంత ఓల్డ్ టెంపుల్ ఇది. యాక్చువల్గా నాకు వేరే లాంగ్వేజ్ చెప్పడం రాదు. చాలామంది చాలా ప్రొఫెషనల్గా చెప్తారు టెంపుల్స్ గురించి యూట్యూబర్స్. ఓకే, మంది చాలా ప్రొఫెషనల్ చెప్తారు టెంపుల్స్ గురించి. మనకి ఈ టెంపుల్స్ గురించి అంత ప్రొఫెషనల్గా చెప్పడానికి అంత రాదు నాకు. ఏదో నాకు తెలిసిన నా వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంత ప్రొఫెషనల్ వేలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రాదు. ఓకే గైస్, ఇదేనమాట లోపల ఎంట్రన్స్. సో ఫస్ట్ దీనిలోకి వెళ్దాం, తర్వాత ఆ టెంపుల్లోకి వెళ్దాం. ఓకే చలో. యూ కెన్ సీ. సో ఇది ఎంట్రన్స్. అంటే మీరు ఇక్కడ మహాదేవ రామేశ్వరంలో చూసారు కదా స్వామికి ఏదో ఒకటి నైవేద్యం చాలా డ్యామేజ్ చేస్తారు టెంపుల్స్. చాలా శిల్పాలని డ్యామేజ్ అయినాయి. రేపటికి ఉదయం పడికి అభిషేకం ప్రసాదానికి అంటే మీ పేరు నైవేద్యం పడుతుంది. ఒక కేజీ పులోహోరకి అయితే 300, మామూలుగా అయితే కరెక్ట్గా 10 గజపొంగలకి 150. లోపలికైతే వెళ్దాము. ఇది అన్నమాట టెంపుల్.
కొంచెం చెప్పండి. పూర్ణిలగోత్రోద్భవస్య పూర్ణిలగోత్రోద్భవస్య రాజునామదేశ్య వెంకటమ్మనామదేశ్య వందితానామదేశ్య మనోజ్ఞనామదేశ్య చాలా టెంపుల్స్, చాలా స్టోన్స్, నామదేశ్య వీరమ్మనామదేశ్య విశ్వితానామదేశ్య సహాకుంస్య నమస్కారం చేసేసుకోండి. ఓం భవాని దేవాయ నమః, ఓం సర్వాని దేవాయ నమః, ఓం ఈశానాని దేవాయ నమః. చాలా వరకు డ్యామేజ్ అయిపోయినవి చూడొచ్చు. చాలా వరకు డ్యామేజ్ అయిపోయిన టెంపుల్స్, స్టోన్ శిల్పాలు. మీరు తీసుకుంటారు సార్ హారతి? తీసుకుంటాం. ఉగ్రస్య దేవస్య పత్నే నమః, ఓం మహతో దేవస్య పత్నే నమః. నీలకంఠాయ మృత్యుంజయ స్టోరీ ఏంటి టెంపుల్? ఈ దేవాలయం మొత్తం కూడా ఇంకా పిల్లలమరిలో 4 దేవాలయాలు ఉన్నాయి. 4 దేవాలయాల్లో ఒకటి ఎర్రకేశ్వర స్వామి దేవాలయం, అవును, అక్కడికి వెళ్ళొచ్చు. మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం, ఓకే. ఇంకోటి పక్కన ఉన్న త్రిపుటేశ్వర బ్రహ్మ సరస్వతి మాతృ దేవాలయం. ఓకే. మరి కూడా పురాతనమైన కాకతీయ కాలం నాటి చరిత్ర కలిగిన దేవాలయాలు. ఈ దేవాలయం 11వ శతాబ్ద కాలానికి. ఇది 11, ఆ టెంపుల్ 12. ఎరకేశ్వర స్వామి 12వ శతాబ్దం అట్లా. అంటే ఇదే ఓల్డ్ దానికంటే. తర్వాత పోతే త్రిపుటేశ్వరంలో నందీశ్వరుడు 3 శివలింగాలను చూస్తున్నట్టుగా ఉంటుంది. చూడవచ్చు, మనం గమనించవచ్చు. ఇంకా వెళ్ళలేదు లోపలికి. తర్వాత పోతే ఇక్కడ ఈ శిల్పాలు ఉన్నాయి కదా, ఈ శిల్పాలు ఆ కాకతీయ కాలంలో రజాకాలం జరిగింది అప్పుడు. అప్పుడు ఆ యొక్క సహకారం కొట్టారు. నిధి కోసం ప్రయత్నించి మన హిందూ దేవాలయాన్ని చాలా వరకు డ్యామేజ్ చేశారు అప్పట్లో. డ్యామేజ్ చేశారు. అవును, అందుకే చూస్తున్నా అన్ని కట్టే అంటే విరిగిపోయి ఉన్నాయి శిల్పాలు. తర్వాత ఇది 4 స్తంభాలు గల దీన్ని నాట్యం అంటే అంటారు. వెనకట రాజు పూర్వము ఈ కాకతీయ రాజులు పరిపాలన చేసే రోజులలో వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి ఈ ఒక 11 మంది స్త్రీలు లేకపోతే ఒక 21 మంది స్త్రీలు కలిసి దేవాలయానికి వచ్చేవారు. వాళ్ళ సిబ్బందితో వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే, తర్వాత రుద్ర నమక చమకాలు చదువుతూ ఉంటే స్వామివారికి అభిషేకం చేస్తుంటే ఇక్కడ భరతనాట్యం చేసేది. భరతనాట్యం చేస్తుంటే అక్కడ అభిషేకం చేసేది. అక్కడ అంత శిల్పాలు లేవు, ఇక్కడ చాలా చెక్కిరు. ఉంటుంది ఏదో చెప్పారు, ఇది అప్పుడు యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్పారు దీని స్టోరీ. అన్ని టెంపుల్స్లో సేమ్ ఉంటాయి ఇవి. చూడండి ఇది, యూ కెన్ సీ, చూడొచ్చు ఎంత బాగుందో టెంపుల్. ఇది ఇంకా బాగుంది. అది భూకంపం మీద వచ్చిందంట కదా అంతమందికి. భూకంపం వచ్చి అవునవును. ఇక్కడ ఈ రాయి కూడా కొంచెం లైట్గా ఒరిగినట్టు ఉంది కదా శివలింగం. లైట్ అక్కడ కంప్లీట్గా చాలా ఒరిగింది. సో చూడొచ్చు గైస్ ఎంత బాగుందో టెంపుల్. చాలా వరకు వీటిని డిస్ట్రాయ్ చేశారనమాట నిజాం రాజులు అప్పట్లో. సో తెలుసు కదా నిధుల కోసం అని చెప్పేసి చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయినాయి. అంటే మనకి ఇవి శిల్పాలు అయితే చాలా వరకు డిస్ట్రాయ్ చేసి నల్గొండ చేతులు కడుక్కోవడానికి అంతే. సో గైస్ యూ కెన్ సీ ఈ సొంత టీవీలోకి ఇస్తారా? అదే మన యూట్యూబ్.
భూకంపం వచ్చింది. నమస్కారం చేస్తాను. ఓం సో ఇదేనమాట టెంపుల్. ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తాం. ఈ టెంపుల్ మాత్రం క్రేజీ ఉంది, ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్. సో వచ్చినందుకైతే నాకు చాలా ఏమంటారు, ఇంత కంటెంట్ వస్తే అనుకోలేదు. ఫస్ట్ టెంపుల్ మాత్రం క్రేజీ ఉంది. టెంపుల్ అసలు డిజైన్ ఎట్లా చేస్తారో అర్థమవుతుంది, ఇంత బాగా చేస్తాడు. సో ఈ హై బ్రో, వేర్ ఆర్ ఫ్రమ్? తిరుమలగిరి. తిరుమలగిరి మీన్స్ వేర్ ఇట్ ఈస్? ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ బయట నుంచి చూపించిన కదా, ఇప్పుడు లోపల నుంచి చూపిస్తాం మీకు. సో లోపల మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అనమాట, అడిగారు యాక్చువల్గా. సో వాళ్ళు అడిగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇది అండ్ చూద్దాం అసలు స్టోరీ అనేది. థింగ్ ఏంటంటే ఇక్కడ పెద్ద భూకంపం వచ్చిందంట, దానివల్ల చాలా వరకు టెంపుల్ అనేది కొంచెం స్టోన్స్ కదలడము అండ్ అంటే వాటి ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రావడము అట్లా జరిగిందంట. సో అది మ్యాటర్ ఇక్కడ. సో ఇది ఇంకొక టెంపుల్ అనమాట, ఇది త్రికుటేశ్వర స్వామి టెంపుల్. నంది అనేది లైక్ ఆల్ సైడ్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది అంట. 3 ఉంటాయంట, 3 అంటే 3 డైరెక్షన్స్, ఇటు ఒక డైరెక్షను. సో ఇది గైస్, ఇది ఇంకో టెంపుల్, త్రికుటేశ్వర ఆలయం టెంపుల్. ఇది ఇంకా ఓల్డ్, యాక్చువల్గా ఇది ఇంకా ఓల్డ్, చూడడానికి కూడా ఓల్డ్గా ఉంది. సో ఇది వచ్చేసి నంది. సో చూడండి నంది అంటే లైక్ దీని స్పెషాలిటీ ఏంటంటే, సో చూడండి. సో మీకు చూపిస్తా యాక్చువల్గా దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ త్రికుటేశ్వర మీన్స్ 3 సైడ్స్ మనకి. ఇక్కడ ఒక శివలింగం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఓకే, అండ్ స్ట్రైట్ ఒక శివలింగం ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, శివలింగం అనేది ఇక్కడ కూడా మనకి బెండ్ అయిపోయింది, కొంచెం లైట్గా టిల్ట్ అయింది చూడండి. సో ఇదేనమాట. సో ఇక్కడ నంది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు నంది మనకి ఫేస్ టు ఫేస్ ఉంది కదా. సో ఫేస్ టు ఫేస్ ఉంది, సో కొంచెం క్రాస్ ఉందన్నమాట. ఒక కన్ను చూడండి, చూసి ఒక స్ట్రైట్ చూసినట్టుంది, అండ్ ఇంకో కన్ను ఇట్లా చూసుకుంటూ వెళ్ళండి, లైక్ ఇటు సైడ్ చూసినట్టుంది. ఓకే, ఇటువైపు చూసినట్టుంది, అండ్ ఇంకోటి అటువైపు ఫేస్ చేస్తున్నట్టుంది. ఓకే, యూ గాట్ మై పాయింట్. సో ఇటు సైడ్ చూసినట్టుంది, అంటే 3 సైడ్స్ చూసినట్టుంది నంది. ఓకే, సో ఈ స్పెషాలిటీ ఈ టెంపుల్లో. సో ఇట్లా పెట్టి చూడాలి. సో గైస్, నాకైతే ఇక్కడ ఇంత మంచి టెంపుల్ ఉంది అయితే నాకు ఇంతవరకు తెలియదు, కానీ వచ్చినందుకు మాత్రం సూపర్ అనిపించింది. టెంపుల్ చూసిన తర్వాత సూపర్ టెంపుల్ ఏదైతే. సో గైస్, ఇది వీడియో, అండ్ ఇక్కడతో వీడియో అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో 2 టెంపుల్స్ అయితే కవర్ చేసిన నేను. సో ప్రజెంట్ అయితే నేను వెళ్ళాలనుకుంటున్నా. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం షేర్ అయితే చేయండి. సో ఇక్కడతో వీడియో ఆపేస్తున్నా. ఓకే, ఓం నమః శివాయ.